ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. డిసెంబర్ నెల 1వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలండి. మరి ఈ నెలంతట్లో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుచు మనలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయన సన్నిధిలో నిత్యము జీవించేటట్లు ఆయన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభుగా, రక్షకుడిగా, విమోచకుడిగా నాయన ఈ యొక్క భూమి మీదకి దిగివచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మీరు ఈ దిగువచ్చి మాకు గొప్ప రక్షణ ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించుకొంచుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ పరిచర్యలో వాడుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్మస్ నెల శుభాకాంక్షలండి అందరికీ. ఈ దినం మనం వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 1:21 వచనాన్ని మనము ధ్యానించుకుందామండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఎంతో చక్కని మాటలు మన కొరకు దేవుడు వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్య భాగంలో చూసినట్లయితే దావీదు వంశమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని వ్రాయబడినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. దేవుడు ఆదిలో మరి అవ్వ ఆదాములకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆదికాండం 3:15 వచనం ప్రకారం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మన కొరకు పంపించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. అసలు మరి ఆమె మనం చూసినప్పుడు ఏమంటండి, ఆ వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చూడండి, మరి పేరు పెట్టిన తర్వాత చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 21:22 చూసినట్లయితే లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అని వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా లేఖనంలో ఏమైతే రాయబడ్డాయో దాన్ని నెరవేర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. ఆయన ఆ రీతిగా మన మధ్యకు రావటానికి కారణం ఏమిటి అంటే మానవాళి యొక్క పాపము మరి భూమి మీద విస్తరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపించినట్లుగా చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తే ఆదాము వంశావళి కనబడుతూ ఉందండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి దావీదు వంశావళి కనపడుతుంది. దావీదు వంశావళి తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి మనకు కనబడుతూ ఉందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దావీదు వంశములో నుంచి రావటానికి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 38వ అధ్యాయంలో యూదా తన కుమారులను ఎవరికి ఇవ్వలేదండి, తామారుకి ఒక పెద్ద కుమారుడు చనిపోవటం జరుగుతుంది. తర్వాత రెండో కుమారుని ఇవ్వటం జరుగుతుంది. రెండో కుమారుని ఇచ్చిన తర్వాత అతడు కూడా చనిపోవటం అనేది జరిగింది. ఎందుకు అని చూస్తే అక్కడ తన యొక్క సంతానము తన అన్నకు అవ్వటము ఇష్టము లేక అతడు ఆ విధంగా చేయటం వల్ల అతడు చనిపోవటం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యోధా ఏం చేశాడండి, తన మూడో కుమారుణ్ణి ఇవ్వటానికి ఇష్టపడలేదు. అందుని బట్టి ఏమంటాడంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను నా కుమారుడు పెద్దవాడైన తర్వాత నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. కానీ ఆ విషయాన్ని అతడు తన మనసులో పెట్టుకుని 2 కుమారులను పోగొట్టుకుని 3వ కుమారుని ఇవ్వటానికి ఎంత మాత్రము కూడా అతను ఇష్టపడ్డు. అయితే మరి తామారు తను చేసిన పని ద్వారా దావీదు వంశావళి వచ్చినట్లుగా మనము చూడవచ్చు.
ఎందుకనంటే యూదాలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం అనేది తథ్యము. కాబట్టి యూదాను తామారు తన వంశములో నుంచి, యూదా వంశములో నుంచి కుమారుని కనాలి అని ఆశపడినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మరియ కూడా చూడండి, కుమారుని కంటుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబట్టు. కుమారుని కనినప్పుడు ఆ కుమారుడు లోకానికి వెలుగుగా ఉండాలని మరియా ఆశపడింది. అయితే మరియా తను పురుషుని ఎరగని దానిని గనుక ఇది ఎలా సాధ్యమో అని అడిగినప్పుడు, మరి దేవదూత పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పటము మనము వాక్య భాగంలో చూస్తాం. యేసు అనగా రక్షకుడు. చూడండి, మానవాళంతటి కొరకు రక్షకుడు భూమి మీదకి రావాల్సి ఉంది. ఎట్లా రావాలి అని మనం చూసినట్లయితే ఏ మృగముగానో, ఏ చెట్టుగానో, లేకపోతే ఇంకా వేరే విధంగానో వస్తే ఏ మానవుడు కూడా మరి తనని అంగీకరించడానికి అవకాశం లేకపోవును. ఎందుకనంటే ఈ పాత నిబంధన గ్రంథములో అంతా కూడా రక్త బలులు ఇవ్వటం అనేది మనం వాక్య భాగంలో చూస్తాం. అపరాధ పాప పరిహారార్థ బలి పశువుని చూస్తాము, అలాగే సమాధాన బలి పశువుని చూస్తాము, దహన బలి పశువుని చూస్తాము. ఇలాగా నైవేద్య ఇలాగ అనేక బలులు 4-5 బలుల గురించి మనము పాత నిబంధనలు చూస్తాం. అవన్నీ నెరవేరాలంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకు అని చూస్తే ఆయన మరి ప్రత్యక్షమైతే సరిపోదండి, ఖచ్చితంగా ఏం కావాలంటే రక్తబలి ఇవ్వాలి. కాబట్టి ఆయన మానవునిగా రక్త మాంసములలో పాలువాడై పాప శరీరాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఆయన ఆ రక్త మాంసముల గల శరీరంతో వస్తేనే ఆయన బలి అర్పింపబడటానికి సరిపోతుంది. ఎందుకంటే రక్తము చిందించబడాలి. రక్తం అనేది ఎవరిలో ఉంటుందండి? ఒకటి మానవునిలో ఉంటుంది, అలాగే జంతువులలో ఉంటుంది. జంతువులకి ఏమి లేదండి, జంతువులకి ఆత్మ లేదు. ఆత్మ లేకుండా దేవుని యొద్దకి వెళ్ళటం అనేది అది జరగని పని. కాబట్టి ఆత్మ కలిగిన మానవునిగానే రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చి ఆయన ఈ లోకములో ఉన్న పాపమునంతటిని, ఆయన ఏ పాపము లేనివాడండి, ఏ యొక్క దోషము లేనివాడు. ఆయన అలాంటి పవిత్రుడు అనమాట, పరిశుద్ధుడు. అటువంటి దేవుణ్ణి మనము ఈ లోకంలో కలిగి ఉన్నాము. ఆయన మనవలే ఉన్నాడు. మనము ఈ లోకంలో ఏమేమి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళామో ఆయన కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరి బలి పశువుగా వధించబడినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. ఆయన కుమారునిగా వచ్చాడు. ఆయన కుమారునిగా వచ్చి మానవాళి పాపమునంతటిని కూడా ఆయనపై వేసుకున్నాడు. ఆయనపై వేసుకుని ఆయన ఒక మానవుడు ఎలాగ వెలివేయబడ్డాడో ఏదేను వనములో నుంచి అలాగూ వెలివేయబడ్డాడు. అలాగే మరి యెరూషలేము ఈదులు గుండా ఏడవబడ్డాడు. సాతాను యొక్క క్రియ వలన అవ్వమ్మ ఆదాములు ఎలాగ ఏదేను వనము నుంచి బయటికి మరలగొట్టబడ్డాడు, అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములో మరి మరలగొట్టబడినట్లుగా, వెలివేయబడినట్లుగా ఆయన్ని ఊరు వెలుపల ఎత్తైన కొండపైన భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తమైన మానవాళి శాపమునంతటిని ఆయనపై వేసుకుని ఆయన శాపగ్రస్తమైన శిలువలో ఆయన మన కొరకు తన రక్తమునంతటిని చిందించి ఆ రక్తములో మన మానవాళి పాపమునంతటిని కూడా తీసివేసి కొట్టివేసి మరి ప్రోక్షించి రక్త ప్రోక్షణ చేసి దేవుని యొక్క బలిగా మరి గొర్రె పిల్లగా ఆయన వధించబడినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అంతేకాదండి, ఆయన చనిపోవటము, సమాధి చేయబడటము, 3వ దినాన్ని తిరిగి లేవటం. ఎందుకు మరణం ఆయనను బంధించలేకపోయిందంటే ఆయనలో ఏ పాపము లేదు. పాపము చేయని వాడు మరణించటం అనేది జరగదు. అందుకనే ఆదాముకు దేవుడు పెట్టిన మరి శాపం ఏమిటంటే నువ్వు కష్టపడి భూమిని సేద్యపరుస్తావు. మరి
ఆ కష్టము చేత నువ్వు పోషింపబడతావని దేవుడు వాగ్దానం శాపం పెట్టినట్లుగా చూసాము. అవ్వని నువ్వు కుమారుని కంటావని భూమిని శపించటం, అపవాదిని శపించటం జరిగింది. మరి ఈ శాపాన్ని ఆయన తీసుకుని ఆయన మరణించటం అనేది జరిగింది. మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన యేసు ప్రభువారు అలాగే సమాధిలో ఉండలేదు, కానీ ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచినట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తుంది. ఆయన తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు. ఆయన పరమునకు వెళ్ళాడు. ఆయన పరమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు, నా కొరకు, నీ పాపము కొరకు, నా శాపము కొరకు, మన యొక్క ప్రతి శాపాన్ని కొట్టివేటు కొరకు నా బిడ్డ, నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుని పక్షాన విజ్ఞాపన చేస్తూ మన పాపములన్నీ ఆయన కొట్టివేసినట్లుగా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ నీకు, నాకు, మానవాళంతటికీ రక్షణ అనుగ్రహించారు. ఆయన రక్షకుడు, ఇమ్మానుయేలని దేవుడు. ఇమ్మానుయేలనగా దేవుడు నీకు తోడై ఉన్నాడని అర్థం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము రక్షకుని కలిగి ఉన్నాము కనుక మనము విమోచింపబడ్డాము కనుక మనం ఏం చేస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం. ఆరాధించు వారిగా మనం ఉండాలి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనం మహిమపరుస్తూ అనేకులకు ఈ గొప్ప రక్షణను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తూ అనేకులను ఈ యొక్క పాపము నుంచి విమోచించగలిగే దేవుని యొద్దకు నడిపించటమే మన యొక్క కర్తవ్యం. ఈ క్రిస్మస్ మాసంలో మనం ఈ సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని కొరకు సిద్ధపరచాలి, అనేకులను దేవుని వైపు మరల్చాలని మనము ప్రతిదినము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పనిలో పాల్పంచుకోవాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమండి. ధన్యులు ఎవరు అని మనం చూస్తే దేవుని కలిగిన వారు, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారే ధన్యులు అని లేఖనం తెలియపరుస్తుంది. అటువంటి దేవుని కలిగి ఉన్న మన అందరము కూడా ఎంతో ధన్యులు. ఈ ధన్యత భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి అవసరం. కాబట్టి ఇటువంటి స్వార్థను మనం ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడు నాయన ప్రభా, మీరు పరమును విడిచిపెట్టి భూమికి వచ్చారు మా తండ్రి. మా కొరకు నాయన మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా మాతో మాట్లాడచ్చు, బలపరుస్తూ పోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.